జరిగిందేదో జరిగింది అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఈరోజు రాష్ట్రంలో ఎన్ని జరిగినాయి అనేది మీకు తెలియందేం కాదు. దేశంలో అయితే చాలా ఉన్నాయి. కానీ మన ఉమ్మడి రాష్ట్రంలోనే చూసుకుంటే కడెంవాగు ప్రాజెక్టు 1958లో కట్టగానే మొత్తం కొట్టుకుపోయింది, గేట్లతో సహా కొట్టుకుపోయింది. పునరుద్ధరించారు. తిరిగి 1995లో కట్ట మొత్తం కొట్టుకుపోయింది. సింగూరు డ్యాము 1981, 99లో కూడా పార్షల్గా కొట్టుకుపోయింది. ఎల్లంపల్లి బ్యారేజ్ మీ హయాంలో నిర్మిస్తే 2010లో బండ్సు స్పిల్వే కూడా మొత్తం కొట్టుకుపోయినాయి. ఆదిలాబాద్లో కట్టిన సాత్నాల మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు దాని హెడ్ రెగ్యులేటర్ మొత్తం కూడా 2004లో కొట్టుకుపోయింది. ఇట్లా పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఇవాళకి కూడా కొట్టుకుపోయే ఉన్నాయి. పుట్టంగండి ఆనాడు ఉదయం ముఖ్యమంత్రి గారు వెళ్లి పుట్టంగండి ప్రాజెక్టు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం నీళ్లన్నీ బయటకు వచ్చేస్తే అప్పుడే తక్షణమే మోటార్లు ఆపినటువంటి పరిస్థితి. పుట్టంగండి రిజర్వాయరు ఏ రకంగా ఆ రోజు కొట్టుకుపోయిందో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ హయాంలో పంజాగుట్టలో ఫ్లైఓవర్ కడుతుంటే కట్టక ముందే కడుతుండగానే కూలిపోయి ఇవాళ ప్రజల ప్రాణాలు తీసుకున్న చరిత్ర కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నాయి. ఇవాళ మన పోలవరం, కేంద్ర ప్రభుత్వం కడుతున్నటువంటి పోలవరంలో ఇవాళ డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది, గైడ్ వాల్స్ కొట్టుకుపోయినాయి. ఇవాళకి పునరుద్ధరణ లేనటువంటి పరిస్థితి ఉంది. రాయలసీమలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, పించా ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. సరే, ఏదైనా మేజర్ ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వాలు విచారణ చేస్తాయి, దోషులను కఠినంగా శిక్షిస్తారు, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. రైతాంగానికి నష్టం చేయకుండా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఎంతసేపు కాళేశ్వరం మీద ఒక దుష్ప్రచారానికి ఇవాళ పాల్పడతా ఉన్నారు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ మొన్న మధ్య కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు చూస్తామంటే మీరు ఎక్కడికి పంపారు? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ మీ కట్ట మీదికి పోయి మీరు కాంగ్రెస్ కర్ణాటక ఎమ్మెల్యేలకు ఇవో చూడండి మా ప్రాజెక్టులు ఎంత గొప్పగా ఉన్నాయని చూపించారు కదా. అదే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మెచ్చుకొని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన ప్రాజెక్టులను చూసి వాళ్ళు నేర్చుకొని పోయినరు, మెచ్చుకొని పోయినరు. మరి అదెందుకు చూపించరు? ఆ గొప్పదనాన్ని ఎందుకు ప్రజలకు చెప్పరు? అంటే మీరు ఒక దురుద్దేశంతో ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా నిన్న మనం టీవీల్లో కూడా చూసాం. ఈ ప్రాజెక్టు ఎంత ఆయకట్టు వచ్చిందంటే మరి ఇంజనీర్లు వాళ్ళు చెప్పబోతుంటే కొత్త ఆయకట్టే చెప్పు, మీ స్టెబిలైజేషన్ చెప్పకొని దబాయించినటువంటి తీరు కూడా మనం చూసాం. వాస్తవానికి ఇది కాంగ్రెస్ పార్టీ మొదలు 5 మంత్రులు పోయారు మేడిగడ్డ దగ్గరికి, ప్రజెంటేషన్ పెట్టినారు. వాళ్ళు యాజ్ పర్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్డ్ రిపోర్ట్, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు మేడిగడ్డ దగ్గర పోయినప్పుడు ఒక మొత్తం రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు ప్రకారంగానే చూస్తే కొత్త ఆయకట్టు 98,570 ఎకరాలు. వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ కొత్త ఆయకట్టు ఉంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మొన్న ఒక 15 రోజుల క్రితం గౌరవ మంత్రి గారు కొండా సురేఖ గారు రంగనాయక సాగర్ ప్రాజెక్టు మీద నీటి విడుదల చేస్తూ 1,10,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నాను అని స్వయంగా కాళేశ్వరంలో భాగంగా ఉన్న ఒక రిజర్వాయర్ నీళ్లు వదులుతూ 1,10,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నా అని చెప్పి కొండా సురేఖ గారే చెప్పారు. అదే రోజు మల్లన్న సాగర్ వెళ్లి కూడా నీళ్లు విడుదల చేస్తున్నారు. అది దుబ్బాక, మెదక్ నియోజకవర్గానికి వెళ్తాయి. మరి దాని ఆయకట్టు వేరే. కానీ మీ రిపోర్టు ప్రకారమే మీరు తక్కువ చూపించారు. సరే, 98,570 ఇది కొత్త ఆయకట్టని మీరు చూపించారు. ఇందులోనే ఏముంది? 456 చెరువులను మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ కెనాల్స్ ద్వారా కలపడం జరిగింది. దీని కింద 39,146 ఎకరాలు బారినాయని చెప్తున్నారు. కాళేశ్వరం కెనాల్స్ కింద 456 చెరువులకు మేము నీళ్లు ఇచ్చాం, 39,146 ఎకరాలకు నీళ్లు వచ్చినాయన్నారు. అది కాకుండా ఎస్ఆర్ఎస్పి కాళేశ్వరం నీళ్లను ఎస్ఆర్ఎస్పి కలిపిన తర్వాత